హైదరాబాద్లోని మై హోమ్ పూజలో గణేష్ లడ్డు వేలంపాట రికార్డు ధర పలికింది. 51,07,777 రూపాయలకు కొండపల్లి గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. హోరాహోరీగా సాగిన లడ్డు వేలంపాటలో గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత లడ్డు అందుకున్నారు. మై హోమ్ పూజలో 9 రోజుల పాటు గణనాథుడు ఘనంగా పూజలు అందుకున్నాడు. ఈ లడ్డు వల్ల బ్లెస్సింగ్స్ మన గణపతి గణేష్ బ్లెస్సింగ్స్ అండ్ హెల్త్ వెల్త్ అన్ని వాళ్ళకి మన పూజా వాసులందరికీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తల్లిత గారికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఈ మై హోమ్ పూజ లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము. మొదటిసారి 29 lakhs దక్కింది. ఇది రెండోసారి 1 కోటి పైగా పోయింది. ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ ఆక్షన్లో లడ్డూని మేము గెలుచుకున్నాము. ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రెండోసారి కూడా నాకే ఈ లడ్డు దొక్కటము. నా మిత్రులైన మన కిరణ్ గారు అండ్ నాన్నగారు వీళ్ళు మాకు కంప్లీట్ కమిటీ మెంబర్ నుంచి గణేష్ ఉత్సవ సమితి నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు. అండ్ మై హోమ్ పూజ మిత్రులకు మై హోమ్ పూజలో నాతో పాటు నివసిస్తున్న మా నైబర్స్ అందరికీ కూడాను ఈ లడ్డు ప్రతి ఫ్లాట్కి చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుందండి. మై హోమ్ ఈ లడ్డు యాక్షన్ని మేము కైవసం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ పూజావాసులందరికీ ఈ లడ్డు యాక్షన్ మేము తీసుకొని వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చూపిస్తున్నాము. లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పూజాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం మీ మొక్కలమే తినకుండా ఈ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతేకాకుండా మా చుట్టుపక్కల మా నైబర్స్తో పాటు ఇక్కడ ఈ పూజనే కాదు మా కంప్లీట్గా మాతో ఫస్ట్ నుంచి రిలేషన్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రసాదాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్న గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కొండపల్లి గణేష్తో మా ప్రతినిధి సాయి సుధా ఫేస్ టు ఫేస్. గతేడాది 29 లక్షలకి ఇది ఇక్కడ లడ్డుని దక్కించుకున్న గణేష్ గారు ఈ ఏడాది కూడా 51,07,777 రూపాయలకి దక్కించుకున్నారు. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాం. గణేష్ గారు చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఏదైనా విష్ చేసుకొని ఇక్కడ లడ్డు వేలం పాటకు వచ్చారా? అవును, వచ్చేటప్పుడు ఇక్కడ నాకు అత్యంత ఇష్టమైన దైవము. నేను రోజు ఇక్కడ మై హోమ్ పూజలోని టెంపుల్కి వెళ్తాను. మన శ్రీమన్నారాయణ టెంపుల్కి ప్రతిరోజు నేను వెళ్తాను. వచ్చేటప్పుడు దేవుడిని మనసులో తలుచుకున్నాను. దేవుడు నీ ఆశీర్వాదం నా యందు కల్పించాలి అని కోరుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడి యందు దయతో బిడ్డు పారుకుంటున్న ప్రతి క్షణం కూడాను దేవుడిని తలుచుకున్నాను. ఆశీర్వదించండి స్వామి అని దేవుడు అలానే ఆశీర్వదించాడు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. గణేష్ గారు, మేము చూసిన ప్రతిసారి మీరు మొబైల్లో క్యాలిక్యులేట్ చేస్తూ మీరు బిడ్ అనేది వేస్తున్నారు, అంటే దాంట్లో ఏమైనా దాగుందంటారా? అలా అంటే ఇది బిడ్ కదండి, ఎవరిని కూడాను చూసి చెప్పాలి, పిచ్చి పిచ్చిగా బిడ్ చేయకూడదు. సో మనం బిడ్లో ఫిగర్ చెప్పేటప్పుడు నేను ఒక సెంటిమెంటల్ ఫిగర్గా ఫీల్ అవుతాను. అది మొబైల్లో క్యాలిక్యులేట్ చేసి 7 నెంబర్ వస్తుందా లేదా చూసుకుంటూ ఆ 7 నెంబర్ వచ్చేటట్లు చూసుకొని ఆ 7 నెంబర్ బిడ్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ లడ్డూని దక్కించుకున్నారు. గత ఏడాది మీరే దక్కించుకున్నారు, ఈ ఏడాది కూడా మీకే వచ్చింది. దీని ద్వారా మీరు ఇంకేమైనా కోరికలు తీర్చుకునే అవకాశం ఉంది? చాలా సంతోషంగా ఉందండి. పోయిన సంవత్సరం కూడా నాకే మై హోమ్ పూజలో లడ్డు దొరకటము. గత 25 సంవత్సరాలుగా నేను కంప్లీట్గా నాకు గుర్తుండి డిగ్రీ అప్పటి నుంచి కూడా నేను లడ్డు ఆక్షన్ తీసుకుంటున్నాను. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు స్టేషన్ బస్తీలోని లక్ష్మీ గణపతి టెంపుల్లో కూడా లడ్డు ప్రతి సంవత్సరం నేను ఆక్షన్లో తీసుకుంటున్నానండి. ఇక్కడ మై హోమ్ పూజలో నేను నివసించబట్టి ఇది నాది 2వ సంవత్సరము. పోయిన సంవత్సరం కూడా 29 lakhsకి ఈ లడ్డు నాకు దక్కింది. అది దేవుడి నా ఎందుకు కురిపించిన సంతోషంగా ఉంది. నాకు అత్యంత మిత్రులైన కిరణ్ గారు, నాగప్రసాద్ అన్న గారు, మా అసద్ భాయ్ గారు, డాక్టర్ నవోదయ గారు, మా అత్యంత ప్రియమిత్రులు సాఫ్ట్వేర్ కంపెనీ రాజన్న గారు, నాకు అత్యంత ఆత్మీయులు ఇక్కడ ఉండటము, వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళతో కలుపుకొని పోవటము, వాళ్ళ స్నేహం నాకు కలిసి వచ్చింది. సో దాంతో ఈ సంవత్సరం కూడా ఆ లడ్డు ఆక్షన్కి రావడం జరిగింది. ఈ ఆక్షన్లో కూడా దేవుడు నాకు ఈ కృపను కల్పించడం చాలా సంతోషాన్ని కల్పిస్తుంది. మీరు 7 నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పి 7 వేశారా, లేదంటే దేవుడు వెంకటేశ్వర స్వామి నెంబర్ అని చెప్పి 7 కోసం లాస్ట్ చూసారా? 2 చెప్పొచ్చు అండి. నేను ఏది కూడా 7తో కోరుకుంటాను. ఏడుకొండల స్వామి
వెంకటేశ్వర స్వామిది ఉంది కదండి, 7 కొండలు ఎక్కుతూ మనం ఏ కోరిక కోరుకున్నా కూడాను పర్ఫెక్ట్గా జరుగుతుంది అనే సెంటిమెంటల్ నాకు చాలా ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన 7 లక్కీ నెంబర్గా నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి. అదే సెంటిమెంటల్ మళ్ళీ ఈసారి కూడా రిపీట్ అవుతుంది అన్నట్టు నా పేరు మీద ఈసారి 7 షాపులు తగులుతాయని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మేడం మీరు చెప్పండి, అసలు మీరు ఆల్రెడీ టార్గెట్గానే వచ్చారు ఇక్కడికి, ఎలా అయినా సరే సార్ తీసుకుంటారు, ఈ ఏడాది కూడా లడ్డు మీకే వస్తుందని? లేదు మేడం, ప్రతిసారి తీసుకోవడం అనేది అది ఒక మాకు సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే పోయినసారి తీసుకున్నాం కాబట్టి మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, తీసుకుంటారు అని అనుకున్నాం. నేను అనుకోలేదు, అంటే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాళ్ళు తీసుకోవాలి అనేది నా యొక్క అది. కాకపోతే సార్ బిడ్ చేయడం అనేది అదొక ఎక్స్పీరియన్స్. మీ ఫేస్లో ఇంకా టెన్షన్ మాకు కనిపిస్తూనే ఉంది. మీరు అసలు ఎంతవరకు వెళ్తారని అనుకున్నారు? అసలు మేమేమి ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే పాడాలనుకున్నారు, పక్కన మాతోటి పాటు మిగిలిన వాళ్ళు కూడా మాకు సహకరించడం వల్ల లడ్డు దొరికింది. అది నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు ఇవ్వాలని మిగిలిన పార్టిసిపేట్స్ కూడా అనుకోవడం వల్ల మాకు దొరికింది అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీ ఫాదర్ తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకేముందండి, మాకు ఆనందంగానే ఉంటుంది. మా ఫాదర్ ఏం చేసినా మా మంచి కోసం అని మేము అనుకుంటున్నాం అంతే. మీకు అలా ఏమైనా విషయం ఉందా, అంటే మనం అనుకున్నట్టు లడ్డు మన ఇంటికి వచ్చిందంటే మనకంతా మంచి జరుగుతుందని అలా మీరేమని అనుకుంటున్నారు? మాకేం లేదండి, మా నాన్నగారు ఏది అనుకుంటే అదే మా కూడా. సో మీరు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారా 50 lakhs వరకు? నేను పొద్దున్నే వచ్చాను ఇక్కడికి, నేను మా స్కూల్ నుండి ఇప్పుడే పొద్దున్న రమ్మని చెప్పడం జరిగింది, నేను వచ్చాను. సో మీ ఫాదర్ తర్వాత మీరు కూడా ఈ ఆప్షన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటారు? అసలు ఆలోచన ఇంకా చాలా టైం ఉంది దానికైతే, ఇంకా చాలా చూద్దాం టైం. మీరు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు ఆప్షన్ చూద్దాం అంటే ఇంకా ఈ ఫ్యూచర్లో ఇంకా మా నాన్న తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం. మా నాన్న ఉన్నాడు కదా ఇప్పుడైతే, మా నాన్న ఏదైతే అనుకుంటే అది. అంటే గత ఏడాది కూడా డాడీయే తీసుకున్నారు 29 lakhs కి, ఈ ఏడాది మరీ ఇంత 1/2 crore వరకు అంటే 51 lakhs వరకు వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు అనుకుంటే? మాకేం తెలియదండి, నాకైతే మాకు అసలు ఐడియా ఏం లేదు. థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మై హోమ్ భుజాలోని లడ్డూకి సంబంధించి గత ఏడాది 29 లక్షలకి గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ సంబంధించి కొండపల్లి గణేష్ గారు దక్కించుకున్నారు. అదే కొండపల్లి గణేష్ గారు ఈ ఏడాది కూడా 51,07,777 రూపాయలకి ఈ ఏడాది కూడా లడ్డూని దక్కించుకున్నారు. అయితే గత ఏడాదిలో ఆయనకి మంచిగా కలిసి వచ్చిందన్నారు, ఈ ఏడాది కూడా అలాగే కలిసి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మై హోమ్ భుజా నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సాయిసుత.